మనమందరం కూర్చుందాం. ప్రసంగానికి ముందు ఒక ప్రత్యేకమైన పాట విందాం. చిట్టుబాబు గారు మీ పాటలు పాడతారా? ఒక ప్రత్యేకమైన పాట పాడతారా? రండి. హలో, చెక్ చెక్. చిట్టుబాబు గారు వస్తారా? అది స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు,
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను ఈ పాట పాడమని చక్రవర్తి గారిని అడుగుదారనుకున్నాను. అయితే సిస్టర్స్ పాడారు, చాలా సంతోషం. అంటే ఒకే ఆత్మ పనిచేస్తుంది. బహుశా నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఈరోజు సర్వశక్తిమంతుడైన దేవుడు అనే వాక్యాన్ని చెప్తారని అనుకున్నాను. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని గురించి ఈ మనం చదవబడిన 3 వాక్య భాగాల్లో కూడా చాలా చక్కగా ఉంది. ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. నేను చదువుతూ ఉన్నప్పుడు మరొకసారి ఈ వాక్య భాగాల్ని మనం చూద్దాం. సర్వభౌమాధికారము లేదంటే దేవుని యొక్క తీర్మానము, ఇవన్నీ మనము ఈ వచనాల్లో చూస్తాం. నిర్గమకాండము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినప్పుడు మనకి ముందుగా ఒక కాంటెక్స్ట్ మనం చూడాలి. ఏ సందర్భంలో ఇక్కడ వ్రాయబడి ఉంది. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా పెట్టారు? దేవునిగా. నిర్గమకాండము మొదటి 3 అధ్యాయాలు చూసినప్పుడు ఫరో యొక్క అకృత్యాలు కనబడుతున్నాయి. ఫరో యొక్క అధికారం కనిపిస్తుంది. బానిసలను అతను ఎంతగా బాధిస్తున్నాడో కనబడుతుంది. ఒకవేళ ఒక జనాంగము పెరిగిపోతే ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అనేది కనబడుతుంది. అక్కడ ఆడువారిని బ్రతకనిచ్చి మగవారిని చంపేస్తామన్నారు, మగపిల్లల్ని. అంటే ఎంత తీవ్ర స్థాయికి ఎదిగిపోయిందో చూడండి. కొన్నిసార్లు నియంతలు ఆ విధంగా అధికారాన్ని చూపిస్తారట. ఎవరైనా వారికి వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో పెట్టేస్తారు, వ్యతిరేకంగా మాట్లాడితే కుటుంబాన్ని లేపేస్తూ ఉంటారు. ఇప్పుడు దానికి దీనికి పెద్ద వ్యత్యాసం ఏం కనబడతలేదు. అప్పట్లో ఫరో ఏం చేశాడంటే ఇశ్రాయేలీల ప్రజలు దేవుని బిడ్డలైన వారి మీద తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇదిగో ఇశ్రాయేలీల జనాంగము పెరిగిపోతుంది, ఒకానొక సమయంలో మనల్ని వాళ్ళు దాటుకుని వెళ్ళిపోయి మన అధికారాన్ని కూడా తీసేసుకుంటారు, కాబట్టి ఈ జనాంగాన్ని అదుపులో ఉంచాలి. దానికి అందరూ సలహాలు చెప్పారు, మగపిల్లల్ని చంపేస్తే సరిపోద్ది. కానీ దేవుడు విడుదల చెయ్యాలనుకున్నప్పుడు ఏదో రీతిగా చేస్తాడు. అలాంటి సమయంలో, అలాంటి కఠినమైన సమయంలో ఒక 6 నెలల పాటు మోషేను తల్లి దాచిపెట్టడం అనేది అద్భుతం. ఏడుపు వినకుండా పక్కింట్లో కూడా వినపడకుండా చేయగలగడం అద్భుతం. మరి ఆమె దాచిపెట్టింది. జమ్ము పెట్లో పెట్టి నీటిలో వదిలిపెట్టినప్పుడు రాణి గారి దగ్గరికి వెళ్ళడం దేవుని చిత్తం. అది మనకు తెలీదు, అప్పుడు వాళ్ళకి తెలీదు దేవుని చిత్తమని. అయ్యో రాణి గారి దగ్గరికి వెళ్ళింది, అక్కడ కానీ చంపేస్తారనుకుంటే ఆ రాణి తన దగ్గరికి తీసుకుని నీటి నుంచి తీశాను అని మోషే అని పేరు పెట్టింది. అతనికి అన్ని కళల్లోనూ కూడా చక్కని ప్రావీణ్యము, విద్యను నేర్పించింది. ఎంతంటే యుద్ధ కళలు నేర్పించింది, ఇంజనీరింగ్ నేర్పించింది, అతను రథాల మీద కంట్రోల్ చేయడం నేర్పించింది. ఆ ఇంజనీరింగ్ లో అతను రామశేష్ అనే పట్టణాన్ని కట్టించేవాడు. ఇంకా గొప్ప గొప్ప పట్టణాలని ఎలా కట్టించేవాడు? బానిసల్ని ఉపయోగించుకుని కట్టించేవాడు. నేను మీకు తెలిసినట్టుగా ఈ మధ్య కాలంలో యూరోప్ దేశం వెళ్ళినప్పుడు ఆ కట్టడాలు చూస్తే ఎంత అద్భుతంగా ఉన్నాయో, చాలా ఎత్తుగా ఉన్నాయి. రోమ్ పట్టణం చూసాము, అంతేకాదు అక్కడ కొలోజియం చూసాము. అక్కడ రోమన్ చర్చ్, అంటే అది చర్చ్ కాదు, అక్కడ పేపల్ ఆడియన్స్ అంటారు. అక్కడ రోమా ప్రభుత్వం వారు కట్టించుకున్న బిల్డింగ్లు. ఇప్పుడు ఆ బిల్డింగ్లు కట్టుకుంటే 1000 కోట్లు కూడా సరిపోవు. కానీ ప్రభుత్వం దగ్గర డబ్బు కూడా లేదు. ఎలా కట్టారు అంటే ఆ రోజుల్లో బానిసలను ఉపయోగించుకుని కట్టేశారు. చిత్త కొట్టేసేవారు, కర్ర తీసుకుని లేకపోతే కొరడా తీసుకుని పెద్ద పెద్ద రాళ్లు. ఎలాగ ఎత్తారో అంత ఎత్తు తెలియదు, ఎలాగ కట్టారో తెలియదు. ఆ కాలం వారు ఇప్పుడు వరకు ఎవరో బ్రతికొండలేదు. పైన పెయింటింగ్లు వేశారు, చాలా అద్భుతంగా ఉంటాయి.
మీరు ఒకవేళ ఇంటర్నెట్ లో రోమన్ కొలోజియం అని కొట్టండి, లేదంటే పేపల్ ఆడియన్స్ అని కొట్టండి, తప్పకుండా అది చూస్తారు. మ్యూజియం అని కొట్టండి, మ్యూజియం అంతా వస్తుంది. లోపల అక్కడే మేము వెళ్ళిన దగ్గర పోపుని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారట. ఇవన్నీ చూసినప్పుడు, ఆ కట్టడాలు చూసినప్పుడు నేను పక్క వాళ్ళని అడిగాను, ఎలా కట్టగలిగారు ఇది అంటే, ఆ రోజుల్లో బానిసలు ఎక్కువగా ఉండేవారు. అధికారులు, రోమా ప్రభుత్వం వారు తమ ప్రతాపాన్ని చూపించేవారు. ఎవరు తప్పు చేసినప్పటికీ తీసుకొచ్చి అలాంటి పనుల్లో పెట్టేసుకుంటూ ఉండేవారు. ఇలాంటి సమయంలో ఈ మోషే గారు కూడా ఏం చేశారు తెలుసా? తను కూడా అధికారినే అనుకుని అక్కడ చక్కగా పట్టణాలు కట్టిస్తూ ఉంటుండగా ఒకానొక సమయంలో అతనికి తను హెబ్రీన్ అని తెలిసినప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే, ఇద్దరు హెబ్రీలు దెబ్బలాడుకున్నప్పుడు వెళ్లి తీర్పు తీర్చాలనుకున్నాడు. ఒక హెబ్రీయుడు అన్నాడు, నువ్వు మొన్న ఐగుప్తుని చంపి పాతి పెట్టేసావు, అలా అనుకున్నావా అనగానే అతనికి భయం వేసి, ఏమాత్రం ఫరోకు తెలిసినా నన్ను చంపేస్తాడు, వాళ్ళు నార్మల్ గా చంపరండి. నేను చూశాను, నేను విన్నాను, వీడియోలు చూశాను. ఎంత భయంకరంగా చంపుతారంటే తారు వేసి దానికి అగ్గిపుల్ల వేస్తారు. ఆ కేకల్లో గుర్ర పందులు పెట్టుకుంటారట. జంతువులు, అడవి జంతువులు చర్మం ఒలిచి ఈ ఎవరైతే తప్పు చేశారో అతను చుట్టూరు చుట్టేసి కట్టేసి కుక్కల్ని విడిచిపెడతారట. ఎంత భయంకరంగా క్రూరంగా చంపే ఆ పరిస్థితిలో అసలు ఐగుప్తీయులు శత్రువులను చంపే విధానం అని కొట్టి చూడండి, ఎంత భయంకరమైన వాళ్ళు విధానాలు ఉపయోగించారో క్రిమినల్స్ చంపడానికి. చాలా భయంకరం. ఇంకా తన ప్రాణాన్ని రక్షించుకుందారని మోషే పోయాడు. పోయి మిద్యానులో ఇత్రో దగ్గర జాయిన్ అయ్యాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తూ ఉన్నాడు. గొర్రెలు కాసినప్పుడు దేవుడు అతను పిలిచాడు. నేను నత్తివాడిని, నోటి మాంద్యము గలవాడిని అన్నాడు. అయినప్పటికీ నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నోరిచ్చిన వాడెవడు, సమస్తాన్ని సృజించిన వాడెవడు, నేనే కదా అని చెప్పి తన శక్తి కోసం చెప్పాడు. అప్పుడు మోషే కన్విన్స్ అయ్యాడు. కన్విన్స్ అయినప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఏ శత్రువు దగ్గరికి అయితే వెళ్ళకూడదు అనుకుంటున్నాడో అక్కడికే వెళ్ళు, నేను అతనికి నిన్ను దేవునిగా చేశాను అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు మోషే దేవుడా? ఇక్కడ చూడండి, ఇక్కడ రాయబడి ఉన్నది, ఫరోకు దేవునిగా నియమించితిని, ఇదిగో నిన్ను. ఎలా నియమించాడు? దేవునిగా. ఇప్పుడు ఎవరైనా అప్పు తీసుకున్నారనుకోండి, ఏం చేస్తారు? అబ్బా దేవుళ్ళగా వచ్చాడండి, నా అప్పు తీరుస్తున్నాడండి అంటారు. అనరా? అనొచ్చు. ఆ మాట తప్పేం కాదు. దేవుళ్ళగా వచ్చి సహాయం చేశాడు. ఇంకా దేవుడే అన్నారనుకోండి, మళ్ళీ అతనికి డీఫైన్ చేసేసి అతనికి దైవత్వాన్ని అండగా చేసి అతను పూజించకూడదు. భూమి మీద ఏ వ్యక్తిని, మనిషిని పువ్వులతో పూజించకూడదు, అది బైబిల్ చెప్తా ఉంది. ఏ వ్యక్తిని కూడా దేవుడు అని పిలవకూడదు. అయితే ఇక్కడ దేవునిగా నియమించాను అంటే అక్కడ అర్థం ఏంటంటే, తనకి ప్రతి విధమైన అధికారము నీకున్నది అని నువ్వు తెలియజేయాలి. అప్పటి వరకు ఫరోదే అధికారము, కానీ ఇప్పుడు అధికారం మారింది. మోషే నీవే అతనికి దేవుడవు, నువ్వు ఏం చెప్తే అది జరుగుతుంది అంటే ఇక్కడ ఫరోకి ఒళ్ళు మండిపోయింది. అతను ఇంకా ఏమైపోయాడంటే చాలా కఠినం చేసుకున్నాడంట తన యొక్క హృదయాన్ని. ఇలా దీన్ని చదువుతూ ఉన్నప్పుడు నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది, తలంపు. నేను ఒక్కొక్కసారి మా పెద్దవాళ్ళ దగ్గర కూర్చునేవాడిని. పెద్దమ్మ గారు, పెదనాన్నగారు, మావయ్య, చిన్నాన్న ఇలాగ అందరూ కూర్చుంటారు కదా చుట్టాల్లో. వాళ్ళు కూర్చున్నప్పుడు ఏయో చర్చించుకునేవారు. ఇప్పుడంటే చుట్టాలందరూ కూర్చున్నారు అనుకోండి, ఎవరు సెల్ ఫోన్లు పట్టుకున్న వాళ్ళు కూర్చుంటారు. కారణం ఏంటంటే సెల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు. ఏదన్నా పుణ్యకార్యానికి వెళ్ళారనుకోండి, ఏదైనా పెళ్లికి శుభకార్యాలకు వెళ్ళినప్పుడు చుట్టాలందరూ, కుటుంబ సభ్యులందరూ కుర్చీలు చుట్టూరు వేసుకుని కూర్చుని ఎన్ని కబుర్లు చెప్పుకునేవారు. దెబ్బలాటలు ఉంటే దెబ్బలాడుకునేవారు, లేకపోతే ఏమైనా సటార్లు వేసుకోవాలనుకుంటే వేసుకునేవారు, తిట్టుకునేవారు, మళ్ళీ కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. చాలా బాగుండేది. అందులో ఒక ప్రశ్న ఏంటంటే, అంత మంచి దేవుడు ఇంత మంచి ప్రజలకి ఎందుకు కష్టాలు ఇచ్చాడు?
ఎప్పుడైనా ఆ ప్రశ్న మీకు వచ్చిందా? దేవుడు మంచివాడు, మరి దేవుని బిడ్డలైన వారికి ఈ కష్టాలు ఎందుకు ఇస్తామన్నాడు? ఈ ఇరుకులు ఎందుకు ఇస్తామన్నాడు? ఎందుకు భర్తతో సమస్యలు, ఎందుకు భార్యతో సమస్యలు, ఎందుకు ఆ సరిహద్దుల్లో గొడవలు ఎందుకు? అసలు దేవుడు తన బిడ్డల్ని కాచి కాపాడాలి కదా, ఇలాగా అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు సర్వోన్నతుడైన దేవుడు పైన కూర్చున్నాడు అనుకుంటారు మీరు. ఆయన ఇమినెంట్, మనకు దగ్గరగా ఉన్న దేవుడు. ఆయన ఖాళీగా అక్కడ కూర్చోలేదు, ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కష్టాలు వచ్చినప్పుడు ఆయనకు మొర్ర పెడుతూ ఉన్నప్పుడు 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటది, వారి కన్నీళ్లు చూసి వారి మొరలు విని ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అల్లకల్లోలం మధ్య, లేకపోతే అక్కడ అన్జస్టిస్ పరిపాలన చేస్తున్న దగ్గర ఆయన ఖాళీగా కూర్చుని చూసి ఆనందించే దేవుడు కాదు. రోమా ప్రభుత్వంలో ఒక నేరస్తుడైన బానిసను ఆ కొలోజియంలోకి పంపించి అటువైపు నుంచి సింహాన్ని వదిలిపెట్టేవారట. సింహము ఈ కొలోజియంలో ఈ బానిస దెబ్బలాడుకుంటా ఉంటే చూసి చప్పట్లు కొడుతూ ఉండేవారు. ఇంకోటి ఉన్నది స్పెయిన్ దేశంలో, ఇప్పుడు బ్యాన్ చేశారు. పెద్ద కొమ్ములతో ఉండే ఎద్దును వదిలిపెడతారు. కొంతమంది రెడ్ డ్రెస్ వేసుకుని ఆ ఎద్దును ఎర్ర క్లాత్ తో ఇలా ఇలా తిప్పుతూ దాన్ని రెచ్చగొడుతూ ఉంటారు. ఒకవేళ ఏమాత్రం అతని అటెన్షన్ తప్పిందా ఆ కొమ్ములతో ఎద్దు అతను పొడి చేస్తుంది. అలా ఎంతమంది చనిపోయారో, చాలా మంది చనిపోయారు. బుల్ ఫైట్ ఇన్ స్పెయిన్ అని మీరు కొట్టారనుకోండి, మొత్తం అక్కడ జరిగిన అనేకమైన విషయాలు మీకు తెలుస్తాయి. ఇప్పుడు దేవుడు అల్లకల్లోలంగా ఉన్న ఆ ఐగుప్తు దేశంలో న్యాయం అనేది కప్పెట్టబడినప్పుడు, అన్జస్టిస్ అనేది రూలింగ్ చేయబడినప్పుడు, దేవుని బిడ్డలైన వారు దుఃఖంలో ఉన్నప్పుడు, వాళ్ళు ఇటుకల కోసం పడుతున్న శ్రమను చూశాడు. చిన్న బిడ్డల కోసం వాళ్ళు ఏడ్చిన ఏడుపులు విన్నాడు. ఆర్థికంగా వాళ్ళని తొక్కేస్తున్న విధానం ఆయన చూశాడు. ఆయన ఖాళీగా లేడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడి నుంచి యాక్టివ్ గా పనిచేస్తున్నాడు. దేవుడు డైరెక్ట్ గా దిగిరాడు, కానీ ఆయన కొంతమంది ఏజెంట్స్ ని పంపిస్తాడు. ఇప్పుడు మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మోషేనే ఎందుకు ఎన్నుకున్నాడు? కారణం ఏంటంటే మోషేకి అన్ని ట్రైనింగ్లు అయిపోయినాయి. మోషే చక్కగా చదువుకున్నాడు, అతను ఇంజనీర్, అతను మాట్లాడగలిగిన సత్తా ఉంది, ధైర్యం ఉన్నది, యుద్ధానికి వెళ్లి జయించగలిగిన శక్తి ఉన్నది. ఇప్పుడు ఆ మోషేని తిరిగి దగ్గర తెచ్చుకున్నాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాయడానికి పెట్టేశాడు. కారణం ఏంటంటే ఆ టైంలో బహుశా అతను అన్ని మర్చిపోయి ఉండొచ్చు. ఈవెన్ అతను ఒక్క లాంగ్వేజ్ గుర్తు పెట్టుకుని ఉండకపోవచ్చు. కారణం ఏంటి తెలుసా? అతను గొర్రెల భాష ఒకటే వచ్చు, గొర్రెల భాష. లేకపోతే అన్నం పెట్టమని అడిగేవాడేమో బహుశా, లేకపోతే మామయ్యతో మాట్లాడేవాడు, భార్యతో మాట్లాడేవాడు. అంతకు మించి ఏమొస్తాయి? పల్లెటూరులో ఉన్నప్పుడు మనకి లిమిటెడ్ లాంగ్వేజ్ వొకాబులరీస్ వస్తాయి. ఈవెన్ ఆటో ఎక్కే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర లిమిటెడ్ వొకాబులరీ, ఎక్కండి దిగండి ఎంత ఖర్చు అయింది, అంతకు మించి ఏముంటాయి? మహా అయితే ఇంకా 4-5 ఎక్స్ట్రా మాటలు వస్తాయేమో. పల్లెటూరులో ఉన్నారనుకోండి, గేదెల కోసం లేకపోతే పల్లెటూరు ఈ వరి కోసం వస్తూ ఉంటది. హయ్యర్ వొకాబులరీస్ ఎలాగొస్తాయి? ఈవెన్ ఇంగ్లీష్ కూడా మాట్లాడాలంటే అన్ని రకాల ఇంగ్లీష్ రావు. ఉదాహరణకి నేను థియాలజికల్ సంబంధించిన ఇంగ్లీష్ పదాలే వస్తాయి. ఇంజనీరింగ్ సంబంధించినవి రావు, డాక్టర్ సంబంధించినవి రావు. ఒకవేళ హోమియోపతి వాళ్ళకి ఇంగ్లీష్ మెడిసిన్ పదాలు రావు, ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళకి హోమియో పదాలు రావు. ఇప్పుడు మోషే అన్ని నేర్చుకున్నాడు, కానీ అన్ని మర్చిపోయాడు. ఇప్పుడు దేవుడు పిలిచినప్పుడు ఏమంటున్నాడు? అసలు ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత నేనే ఎందుకు గుర్తొచ్చాను? ఇప్పుడు నేను మాట్లాడలేను, నెత్తువాడిని అయిపోయాను. నీ దగ్గర సామర్థ్యం ఏది లేనప్పుడు, నీవు ఎంటీ హ్యాండ్స్ తో ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలుచుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు అన్ని ఉన్నప్పుడు, అన్ని టాలెంట్స్ ఉన్నప్పుడు, నేను ఇప్పుడు ఎరగదీసేస్తాను, నేను దేవుని సేవ భయంకరంగా చేస్తాను, నా దగ్గర అన్ని ఉన్నాయి అన్నప్పుడు నువ్వు దేవునికి అక్కర్లేదు. దేవునికి కావాల్సింది నీ టాలెంట్స్ కాదు, నువ్వు. దేవునికి కావాల్సింది నువ్వే. మోషేకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా ఆ టాలెంట్స్ అన్ని మర్చిపోయాడు. యుద్ధం మర్చిపోయాడు, కత్తి పట్టుకోవడం మర్చిపోయాడు, గుర్రం ఎక్కడం మర్చిపోయాడు.
భాషలు మర్చిపోయాడు. నేను నెత్తివాడిని అంటావన్నాడు, పిరికివాడిని అంటావన్నాడు. దేవుడు అన్నాడు నువ్వే నాకు కావాలి, నువ్వు ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళు, నీవు దేవుడివి ఫరోకి. ఫరో ఏదైనా చేస్తే అంతకంటే ఘనమైన నువ్వు పని చేయగలుగుతావు. ఫరో ఒక పాముని ఇలా వేస్తే అంతకంటే పవర్ఫుల్ పాము నువ్వు వేయగలుగుతావు. ఒకవేళ ఫరో ఎర్ర నీటిని రక్తంగా మార్చేస్తే నువ్వు నదిని రక్తంగా మార్చేయగలిగిన సామర్థ్యం నీకున్నదే. నువ్వు అతనికి దేవుడవు అని చెప్తా ఉన్నాడు. మన బలహీనతలతో మనం ఉన్నామనుకుంటాం, కానీ దేవుడు మనలను బలపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము సమస్యల్లో ఉన్నప్పుడు ఎందుకు ప్రభువా నన్ను ఈ సమస్యల గుండా నడిపిస్తామన్నావు? ఇప్పుడు ఐగుప్తు దేశంలో దేవుడు అన్ని అద్భుతాలు చేయడానికి గల కారణం ఏంటి? వాళ్ళు ఏమనుకున్నారంటే నేను ఫరోను. అక్కడ ప్రతిసారి నేను ఫరోను, ఈ దేశము నా ఆజ్ఞల్లో ఉండాలి, ఇక్కడ నేను చేసిందా చట్టం అనుకున్నాడు. అందుకనే అతని యొక్క హృదయం అట్ట కఠినం అయిపోయింది, దేవుని యొక్క బిడ్డల పట్ల కఠినం అయిపోయింది. అప్పుడు దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. మానవ శక్తి దేవుని శక్తి ముందు ఎప్పుడు పనిచేయదు. చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఏదైనా చేసేస్తామని. దేవుని కోసం ఇప్పుడు చక్కగా పాడారు, ఆయన ఏదైనా చేయగలడు, మొత్తం కథను మార్చగలడు. ఆ కథ ఏ కథ అయినప్పటికీ, నేను నిన్న ఒక టెస్టిమనీ చెప్పాను ప్రసంగం చేసినప్పుడు, అది వాళ్ళకి చాలా అద్భుతంగా అనిపించిందంట. నేను అన్నాను, ఒక తాటకి ఇంట్లో ఉండేవాడిని, కాలువ పక్కనే ఇలాగ వర్షం వస్తే నాకు భయం వేసేది. ఒక్కోసారి పుస్తకాలు తీసుకొచ్చి, తడిసిపోయిన పుస్తకాలు నీటిలో ఈదుకుంటూ వెళ్ళి పెట్టుతో బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద వేసి దాని మీద చెక్కేసి తొక్కివ్వండి. ఆ పుస్తకంలోంచి నీళ్ళన్నీ వచ్చిన తర్వాత ఆరబెట్టుకుని, నా లైబ్రరీలో ఇంకా కొన్ని పుస్తకాలు అలాగ నాకు గుర్తుగా ఉన్నాయి, ఆరబెట్టుకుని అవి వాడుకుంటూ ఉండేవాడిని. దేవుడు అలాంటి పరిస్థితి నుంచి ఎంత గొప్ప జీవితం ఇచ్చాడు అంటే, కథ మొత్తం మార్చలేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కథ మొత్తం మార్చగలడు. అది ఆర్థిక అవసరం కావచ్చు, శారీరక అవసరం కావచ్చు, నీ చదువు కావచ్చు, నీ జీవితం కావచ్చు, ఆయన శక్తికి మించినది ఏది లేదు. ఫరో అనుకున్నాడు నేనే ఫరోను, నేనే దేవుణ్ణి అనుకున్నాడు. ఇప్పుడు అతని కంటే తక్కువవాడు, అతని కళ్ళ ముందు పెరిగినవాడు, అతనితో సమానంగా ఉన్నవాడు, ఇప్పుడు అతను ఫరోకి దేవుడు అయిపోయాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు నీవు దేవుని భక్తుడిగా ఉంటే, విశ్వాసిగా ఉంటే, నీ పక్కోడికి నువ్వే దేవుడివి. కారణం ఏంటి తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే విడుదల జరుగుతుంది. అతని కంటే నువ్వు గొప్పవాడు అవుతావు. బహుశా అతను నీకంటే గొప్పవాడుగా ఉండొచ్చు, కానీ నువ్వెప్పుడైతే దేవునిలో ఉన్నావో, దేవుని మీద ఆనుకున్నావో, దేవుని వాగ్దానం మీద నడుస్తున్నావో, దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. ఆయన నిన్ను దినదినము అభివృద్ధి చేస్తాడు. దాన్ని చూసి ప్రజలు ఇది దేవుని కార్యము, మనము అవునని చెప్పలేము, కాదని చెప్పలేము. ఇందులో అన్యాయం ఏమి కనబడతలేదు. దేవుడు తను తలంచుకుంటే చక్కగా, దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు మోషేతో, నువ్వు వెళ్ళు, నేను నిన్ను నీ అన్నను నిన్ను దేవునిగాను నీ అన్నను ప్రవక్తగాను నియమించాను అని చెప్పాడు. వెళ్ళు అన్న దేవుడు ఆయన ఎక్విప్ చేసి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరినన్నా బయటికి పంపిస్తున్నాం అనుకో, ఇదిగో ట్రావెల్ టికెట్, ఇదిగో భోజనం, నువ్వు దిగినప్పుడు ఏం ఇబ్బంది పడకూడదని ఆటో ఎక్కు, లేకపోతే నువ్వు అన్ని తయారు చేసి అన్ని చేసి సిద్ధం చేసి పంపిస్తాం, అంతే కదా. అంతేగాని వెళ్ళొచ్చేయంటే వెళ్ళొచ్చేస్తారా? అప్పుడు దే రిప్రజెంట్ అస్. నేను కాకినాడ నోవాగు దగ్గర నుంచి, అవునా ఆయన పంపించారు, రండి 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 కూర్చోండి. నేను ఎంతగా గౌరవించబడతానో నా చేత పంపించబడిన వారు అంతగా గౌరవించబడతారు. కారణం ఏంటంటే దే రిప్రజెంట్ మీ. ఇప్పుడు మన దేవుణ్ణి రిప్రజెంట్ చేయడానికి ఆయన పంపించేవాడు ప్రతి విధమైన శక్తిని మోషేకి ఇస్తామన్నాడు, ప్రతి విధమైన మాటలను మోషేకి ఇస్తామన్నాడు. ఒకవేళ నీవు గాని ఓడిపోతావేమో. చూడండి, ఒక్కొక్కసారి ఎప్పుడైనా చెస్ ఆడుతూ ఉంటారు కదా, చెస్ మాస్టర్ అతను ఇద్దరు ఆడుతూ ఉన్నారు అనుకో, నేను ఒక్కోసారి చెస్ ఆడేవాడిని.
తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళందరితోనే ఆడమంటే నాకు తెలుసు కాబట్టి వాళ్ళు ఎంత చెత్త స్టెప్లు వేసినా నేను ఒక స్టెప్ వేసి దాన్ని చెక్ చెప్పేవాడిని. చెక్ చెప్తే అప్పుడు ఆఖరు తమ్ముడు ఒక్కసారి గెలిచాడు. ఓహో అన్న ఎలాంటి స్టెప్స్ వేస్తున్నాడు అని చెప్పి అతను మళ్ళీ చాలా చక్కగా నేర్చుకుని నన్ను గెలవనిచ్చేవాడు కాదు. అంటే చెస్ మాస్టర్ ఎప్పుడు ఏం చేస్తాడంటే ఎదుటి వాళ్ళు ఎంత చెత్తగా ఆడినప్పటికీ, క్లమ్జీ అయినప్పటికీ అతను ఎత్తులు అతని దగ్గర ఉన్నాయి కాబట్టి అతనే ఒక ఎత్తుతో ఆ చెస్ కింగ్ ని చెక్ చెప్పగలడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఊరు ఎంత మెస్సీగా ఉన్నప్పటికీ, ఎంత అన్యాయంగా ఉన్నప్పటికీ దాన్ని చెక్ చెప్పడానికి మోషేను పంపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనల్ని పంపిస్తూ ఉంటాడు. మనము దేవుని చేతిలో ఒక సాధనముగా ఉన్నప్పుడు, దేవుని చేతిలో మనం సాధనంగా ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి స్థితినైనా సరే మార్చగలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుచేత దేవుడు ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేశాడు. కారణం ఏంటంటే అక్కడ ఫరో అనుకున్నాడు నాకు కావలసిన మంది మాంత్రికులు ఉన్నారు, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారని వాళ్ళ శక్తి మీద నమ్మకం ఉంచుకున్నాడు. కానీ అంతకంటే శక్తిమంతుడు దేవుడు, యెహోవా దేవుడు అని నిరూపించాడు మోషే. అక్కడున్న దేవతలు దేవుళ్ళు అన్ని అబద్ధము అని నిరూపించేశాడంతే. దానికి కారణం ఏంటంటే అప్పుడు ఫరో యొక్క భావం ఏంటంటే నేనే దేవుణ్ణి, నా పరిపాలన అని చాలా మొండిగా ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది దేవునికి అంటే మొండిగా ఉన్నారనుకోండి, దేవుడు ఒకానొక దినమున ఏం చేస్తాడు తెలుసా, ఫరో వలే అతన్ని కూడా మొత్తుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫరో అనుకున్నాడు ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఎంత దేశంలో చీకటి వచ్చినా, గేదెలు చనిపోయినా, పశువులు చనిపోయినా, ఈగలు వచ్చినా అతను మాత్రం చలించలేదు. దానికి అంటే అతను హృదయం ఎక్కువగా మొండిగా అయిపోయేది. దేవుని పట్ల ఏ విధమైన కృతజ్ఞత గాని, దేవా నీ అధికారం గొప్పది, నువ్వు శక్తిమంతుడు అని ఒక్కసారి కూడా దేవుణ్ణి గణపరచలేదు. దేవుడు అక్కడ తన యొక్క ప్రభావాన్ని చూపించాడు. మన జీవితంలో జరిగే ప్రతి కార్యాన్ని మనం చూసినప్పుడు సమస్య వస్తుంది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిష్కరిస్తూ ఉంటాడు. అప్పుడు మనం దేవుని స్తుతిస్తూ ఉంటాం. మన హృదయము కఠినం అయిపోకూడదు. ఎందుకు నా జీవితంలో ఎలా జరిగింది, నా కొడుకు జీవితంలో ఎలా జరిగింది, కూతురు జీవితంలో ఎలా జరిగింది, ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది, లేకపోతే ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఇలాంటి అనుకుంటూ మనం ఏం చేస్తామంటే దేవునికి దూరంగా అయిపోతూ ఉంటాం. ఒక ఆయన అంటాడు మా కుటుంబంలో జరిగిన సమస్యను బట్టి నేను దేవునికి దూరం అయిపోయానని అంటున్నాడు. అది చాలా తప్పు. ఎందుకంటే సమస్యలు మనుషులకే వస్తాయి. సమస్యలు దెయ్యాలకు రావు, సమస్యలు దేవుళ్ళకి రావు, సమస్యలు వచ్చాయి మనుషులకి. చక్కగా చెప్తారు కదా, సమస్యలు అనేవి చెట్లకి చేమలకి రావు, మనుషులకే వస్తాయి. సమస్య వచ్చిందని మనం దేవునికి దూరం అయిపోకూడదు. కొన్నిసార్లు సమస్య వచ్చినప్పుడు అది పరిష్కరించబడుతుంది, అది కొంచెం కష్టం అవుతుంది. చూడండి, డాక్టర్ గారు ఒక్కొక్కసారి ఇక్కడ తెగింది అనుకోండి, చక్రవర్తి గారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, సూది దారం తీసుకుని చక్కగా కుట్లేస్తారు. కొంచెం నొప్పి వస్తుంది ఫస్ట్, కానీ నొప్పి వస్తుంది, కానీ అది తర్వాత ఏమవుతుంది, తగ్గుతుంది, రోగం తగ్గుతుంది. సమస్య వచ్చినప్పుడు దేవునికి నాకెందుకు ఈ సమస్య వచ్చింది అని దేవునికి దూరం అయిపోతే నువ్వు కూడా పోతావు. అలా కాదు, దేవా నువ్వు నాకు ఈ సమస్య నుంచి నువ్వు గట్టెక్కించు అని ప్రార్థన చేసినప్పుడు, ఇశ్రాయేలుల వలె మొర్రపెట్టినప్పుడు దేవుడట దిగి వస్తాడట నీ కోసం, నా కోసం. ఆయన సన్నిధిలో అందుకనే ప్రార్థన చాలా అవసరం. ఆయన పరిశుద్ధతలో నుండి నీతి న్యాయములు ప్రవహిస్తూ ఉన్నాయి. అందుచేత మనం అస్సలు ఏ విధమైన భయం చెందక్కర్లేదు. ఎందుకు నేను ఈ దేశంలో బానిసగా ఉన్నాను, ఎందుకు నేను ఈ ఇటుకలు చేస్తూ ఉన్నాను, ఎందుకు ఫరో చేత వాళ్ళ సైనికుల చేత దెబ్బలు తింటున్నాను, ఇలాంటి ఆలోచనలతో దేవుణ్ణి మనం తృణీకరించిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు కూడా తీర్పులట ఆయన చేతిలో ఉన్నాయి, న్యాయమైన తీర్పు ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని చేతిలో మనం ప్రార్థన చేయాలి. మనం ఉన్నామనుకోవాలి, భయానక పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కానీ మోషే అహరోను ఏం చేశారట, దేవుడు చెప్పినట్టుగా చేశారు.
అందుకనే దేవుడు ఏం చేశాడంటే వారికి దేవుడిగా ఉండి సమస్తాన్ని ఆయన నడిపించాడు. కొన్నిసార్లు మనము ఒక ఇలస్ట్రేషన్ చూడొచ్చు. చీకటి అడవిలో తల్లి బిడ్డ నడుస్తూ ఉన్నారు. తల్లి బిడ్డ నడుస్తూ ఉన్నప్పుడు చీకటి వచ్చింది అనుకోండి, అసలు సమస్య ఉన్నప్పుడే తల్లి ఏం చేస్తుంది? బిడ్డను చేయి పడేసుకుంటుంది. కరెంట్ పోయింది, ఎలక్ట్రిసిటీ పోయింది, వెంటనే ఏం చేస్తారు? పిల్లవాడు చేయి పడేసుకున్నారు. అంతే, వాళ్ళు ధైర్యంగా ఉంటారు. మన యొక్క కష్ట సమయాల్లో మన దేవుడు మన చేయి పట్టుకున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనము చాలాసార్లు దేవునికి మనం దూరంగా ఉన్నామేమో, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదేమో అని మనం అనుకుంటూ ఉంటాం. అలాంటి సమస్యలు మనకేమి లేవు. ఇక్కడ ఉన్నది ఫరో, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును, నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? నేను నీకు ఆజ్ఞాపించినది పలకవలను. దేవుని వాక్యాన్ని వాక్యంగా చెప్పాలి. ఈ మధ్యకాలంలో వాక్యాన్ని వాక్యంగా చెప్పాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ట్రోలింగ్స్ ఎక్కువైపోయినాయి కదా. ఒక మాటని తీసుకుని పదే పదే అంటంలో అదొక బూతు మాటలా చేసి పడేస్తా ఉన్నారు. మంచి పదాలని కూడా బూతుల కింద కన్వర్ట్ చేసేస్తా ఉన్నారు. ఏదేమైనా మనం దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగా చెప్పడం అనేది ఎంతో అవసరం. నేను నీ నోట ఉంచిన మాటను నీవు పలుకోవలెను. అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్న దేవతలే గాని, దేవుళ్లే గాని, మాంత్రులే గాని ప్రతి ఒక్కరు కూడా వ్యర్థమని ఇక్కడ మోషే అక్కడ తెలియచేస్తా ఉన్నాడు. చూడండి 8వ వచనం చూడండి, 8, 9 వచనాలు ఎవరైనా చదవండి. థ్యాంక్ యూ. ఇక్కడ మరలా చూడండి, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యమును కనుపరచుడని మీతో చెప్పినప్పుడు. అంటే టెస్టింగ్ అన్నమాట. కొన్నిసార్లు దేవుని బిడ్డలకి టెస్టింగ్స్ వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలు పరీక్ష చేస్తూ ఉంటారు. యేసు ప్రభునట ఒకసారి పరీక్ష చేయాలనుకుంటే సాతానుతో ఏమన్నాడు? నీ తండ్రి అయినా దేవుణ్ణి పరీక్షించొద్దు. కొన్నిసార్లు మాకు సూచన చూపించు అని అడిగారు. మార్క్స్ వార్తలు అద్భుతాలు చేసే దగ్గర నువ్వు కొన్ని సూచనలు చూపించు అంటే యేసు ప్రభు వారు అన్నారు, ఈ దుష్టలోకానికి ఏ సూచక్రియ లేదు, మోషే ఎవరో యోనా సూచన తప్ప ఏది లేదు. ఆయన అడిగినప్పుడు చేయలేదు, అడగనప్పుడు సముద్రంతో అంటాడు తుఫాను నువ్వు వాగు అంటాడు. అక్కడ శిష్యులు చూస్తారు, తబిత లే అంటాడు. సూచక్రియ చెయ్యి అన్నప్పుడు చేయడం లేదు. ఇక్కడ ఈవెన్ యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో ఎన్నిసార్లు పిలాతు అడుగుతాడో, నువ్వేనా దేవుడివి, రాబోతున్న వాడివి, నువ్వేనా మెస్సియావి, ఏది ఒక సూచక్రియ చెయ్యి అంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు. ఈ సిలువ అనేది ఒక ఏటది ఆశ్చర్యం కాదు, అది ప్రణాళికగా ముందుగా చేసింది కాదు, దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి యేసు ప్రభు వారు ఆశ్చర్యపోలేదు, దేవుడు ఆశ్చర్యపోలేదు. బహుశా ఆశ్చర్యపోయింది ఎవరంటే ఈ లోకంలో ఉండే ఆ పిలాతు, మిగతా వారందరూ కూడా ఆశ్చర్యపోయారేమో. రిలీజియస్ నాయకులందరూ అనుకున్నారు ఇంకా సిలువ వేసేస్తున్నాం యేసు ప్రభుని, ఇంకా అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. ఆయన లేచిన తర్వాత మొత్తం పాలస్తీనా అంతా, బెత్లెహేము అంతా, ఇజ్రాయెల్ దేశం అంతా క్రైస్తవులుగా మారిపోవడం, సర్వలోకానికి ఈ సువార్త వ్యాపించడం ఎంత అద్భుతం చూడండి. పిలాతు అంటాడు యేసు ప్రభు వారిని, నువ్వు రాజువా, నువ్వు రాజువా అంటాడు. ఎందుకంటే రోమీలకు వ్యతిరేకంగా ఎవరో ఏ రాజ్యంను స్థాపించలేరు. యేసు ప్రభు వారు అతను ఒత్తిడి భరించలేక, అవును నేను రాజుని. ఏది నీ రాజ్యం? నా రాజ్యం ఈ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. ఇది చూసినప్పుడు ఎన్ని విషయాలు మనకి కనిపిస్తాయో.
యేసుక్రీస్తు ప్రభు వారు అస్సలు కూడా తన యొక్క ఐడెంటిటీని కానీ తన యొక్క ఉద్దేశాన్ని కానీ అక్కడ చెప్పాలనుకోలేదు. కారణం ఏంటంటే దేవుడే చెప్తున్నాడు, పందుల ఎదుట మే ముత్యాలు వేయొద్దు. ఆయన చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన విడుదల చెయ్యాలనుకున్నప్పుడు తప్పకుండా విడుదల చేస్తాడు. ఆయన కొన్ని సూచనలు ఇచ్చి మనల్ని పంపిస్తాడు. మనము ఏమనుకుంటామంటే నాకెందుకు ఇన్ని కష్టాలు అనుకుంటా ఉంటాం. దేవుడు తన శక్తిని కనుపరచడానికి మనల్ని కొన్ని కష్టాల గుండా తీసుకువెళ్తాడు, కొన్ని ఇరుకు ఇబ్బందుల గుండా తీసుకువెళ్తాడు. కొన్నిసార్లు ప్రశాంతత లేని వాతావరణంలో మనం వెళ్తూ ఉండాల్సి వస్తూ ఉంటది. నేను చాలా అద్భుతాలు చూశాను నా జీవితంలో. నాన్నగారు అమ్మగారు ఉద్యోగం మానేసిన తర్వాత నుంచి వాళ్ళు పడిన శ్రమలు చూశాను, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు చూశాను. ఎప్పుడు ఏంటి దేవుడి కోసం ఎంత ప్రార్థన చేస్తారు వీళ్ళు, దేవుడు ఏంటి మేలు చేశాడు వాళ్ళకి అని అనుకుంటూ ఉండేవాడిని. యంగ్ పిల్లలు, యవనస్తులు ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ శక్తి మీద నమ్మకం ఉంచుకుంటారు. నాకు చాలా జ్ఞానం ఉంది, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను వ్యాపారం చేస్తే అద్భుతం చేస్తాను, నేను ఉద్యోగంలోకి వెళ్తే చాలా బాగుంటాను అని తన శక్తి మీద తను ఎక్కువగా నమ్మకం పెట్టుకునే ఏజ్ యూత్ది. నేను కూడా అలాగే అనుకునేవాడిని. అమ్మగారు నాన్నగారు చేసిన ప్రార్థనలన్నీ కూడా వ్యర్థం అనుకునేవాడిని. ప్రార్థనలో కూర్చోవడం వేస్ట్ అనుకునేవాడిని. బైబిల్ చదవడం ఇవన్నీ ఊరకనే చేస్తారు అనుకునేవాడిని. దేవుడు నాకే అద్భుతాలు చూపించడానికి నన్ను ఆ ఇంట్లో పుట్టించాడేమో అని చాలా సార్లు తర్వాత అనిపించింది. ఒక అద్భుతం, రెండో అద్భుతం, మూడో అద్భుతం, నాలుగో అద్భుతం, ఇలాగ అద్భుతాల మీద అద్భుతాలు చేస్తూ నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని ఆయన నిరూపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషే జీవితంలో అక్కడ అద్భుతాలు చేస్తూ ఆయన సర్వశక్తి కలిగిన దేవుడను అని చూపించాడు. అలాగా మన జీవితంలో మీరు సమస్యల్లో వెళ్తూ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా దేవుని అద్భుతం, ఇది అద్భుతమా, నేను మీకు ఒకసారి చెప్పానో లేదో, ఒక అద్భుతం ఎక్కడి నుంచి నా అద్భుతాల పర్వం స్టార్ట్ అయిందో 2-3 చెప్తాను. నేను అంటే దానికి ముందు కొన్ని చెప్పను, కొన్ని చెప్తాను, ఎందుకంటే మనకు సమయం అయిపోతుంది కదా. బైబిల్ కాలేజీకి వెళ్ళాను, అక్కడ ఫీజు కట్టి చదవాలి. ఏం చేయాలి, ఇలాగా ఎన్ని అద్భుతాలు దేవుడు నా జీవితంలో చేశాడో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరి జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. అయితే మనం ఏం చేయాలి, ముందు వాటిని గుర్తు పెట్టుకోవాలి. దేవుని యొక్క అద్భుతాలని మనం, ఇది అద్భుతం, ఇది నాకు సమస్య, ఇది నాకు శోధన, ఇది నన్ను దేవునికి దూరంగా చేసేది, కానీ దేవుడు దీని వెనక ఒక మేలు చేస్తాడేమో. ఆయనట ప్రతి విధమైన కీడును మేలుగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విధమైన కీడును మేలుగా మార్చే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు పొందిన ఆ కీడంతా దేవుడు మేలుగా మార్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ఆయన నడిపించాడు. ఈ దినాన నీవు మేలుతో ఉన్నావో, కీడుతో ఉన్నావో, సమస్యలో ఉన్నావో, ఇబ్బందిలో ఉన్నావో, కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. ఆయన మనకు శాంతి సమాధానం అనుగ్రహించే దేవుడు. ఆయన మా కథను మార్చే దేవుడు, మన జీవితాన్ని మార్చే దేవుడు. ఇశ్రాయేలీయుల జీవితాన్ని మార్చాడు. అక్కడ ఫరో చూపించిన ఆ కఠినత్వానికి తగిన శిక్షను అతనికి ఇచ్చాడు, మామూలుగా ఇవ్వలేదు. అన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీయులు చేసిన ఆ పనికి తగిన జీతం ఇవ్వకుండా ఎగ్గొట్టేశాడు. ఎవరు? ఫరో. ఏమన్నారు తెలుసా దేవుడు? మీరు ప్రయాణం అయ్యేటప్పుడు పక్కింటికి వెళ్ళి వాళ్ళు బంగారం, వెండి, నగలు అన్ని తీసుకోండి, మీరు ధరించుకోండి, అన్ని వేసుకుని ఏం చేస్తారు, మేము మా దేవుడిని ఆరాధన చేయడానికి వెళ్తున్నాం, అమ్మ మీ వడ్డానం ఇయ్యి, మీ నగలు ఇయ్యి, అన్ని వేసుకుని ఇప్పుడు ఏం చేశారు, బయలుదేరిపోయారు. అక్కడ రాయబడి ఉంటది, ఒక్క డెక్క అయినను మిగలదు, మొత్తం బంగారం అంతా పట్టుకుని అన్ని సంవత్సరాలు వాళ్ళు పడిన కష్టానికి తగినంతా తీసుకుని ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారంతే. అది మోసం కాదు,
వాళ్ళు పడిన కష్టానికి వాళ్ళు తీసుకున్న ఆ వడ్డీతో సహా తీసేసుకున్నారు. ఒకవేళ ఎవరైనా మోసం చేస్తారని అనుకున్నారనుకోండి, వడ్డీతో దేవుడు ఇచ్చేస్తాడు. మనం ఏమి వర్రీ కానక్కర్లేదు. ఈ రోజు మనం చింతపడుతూ ఉంటాం, ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు నాకు ఈ నష్టం, ఎందుకు దుఃఖం, నిద్రలేని రాత్రులు, ఎంత వర్రీ, బీపీ పెరిగిపోతుంది, షుగర్ వచ్చేసింది, ఏంటి నాకు ఇంకా శాంతి సమాధానం లేదు. దేవుడు అద్భుతాలు చేసి నీ కుమార్తెను కుమారుడును నీ కుటుంబాన్ని ఓ చక్కని పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకెళ్తాడు. గోతులో పడిన యోసేపును అన్ని సమస్యల గుండా నడిపిస్తూ 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 ఫైనల్ గా సింహాసనం మీద తీసుకెళ్లాడు. దేవుడు ముందు చెప్పలేదు యోసేపుకి, అబ్బాయి నేను సింహాసనం ఎక్కింతానని. మన టాలెంట్స్ ఎన్ని అయినా ఉండొచ్చు, మన చదువు గాని టాలెంట్ గాని అవన్నీ అనవసరం. దేవునితో సంబంధమే మనకి ఒక ఉన్నతమైన స్థలాన్ని తీసుకువెళ్ళేది, లేకపోతే ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుండబెట్టేది. ఇది నాన్న దేవుడు యొక్క సర్వశక్తిమంతుడైన దేవుని గురించి మనం నేర్చుకున్నాం. ఇక్కడ రాయబడి ఉన్నది, ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రప్పించదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప మాట! ఆయన ఇచ్చిన వాగ్దానం చూడండి. ఫరో హృదయము కఠినమైపోద్ది, కానీ నా గొప్ప తీర్పు చేత దానికి మంచి బుద్ధి చెప్తాను అంటావన్నాడు. దేవుడు విడిపించే దేవుడు, శాంతి సమాధానం ఇచ్చే దేవుడు, మనలను ఒక మంచి స్థలానికి నడిపించే దేవుడు. ఆ దేవునిని మనం ఆరాధన చేస్తా ఉన్నాం. కాబట్టి ఆ దేవుని యొక్క అద్భుతాలు మన జీవితంలో కూడా పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇశ్రాయేలు మొరపెట్టినట్టుగా ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలీయుల ప్రార్థన దేవుడు దిగువచ్చేలా చేసిందంతే. ఇశ్రాయేలీయుల ప్రార్థన ఆ దేశాన్ని కుదిపేసింది. ఇశ్రాయేలీయుల ప్రార్థన ఆ దేశపులో ఈ ఇశ్రాయేలుని హింసించే వారి యొక్క కుటుంబాల్లో ఒక చిచ్చు రేపింది. ఎవరైతే మనకు దుఃఖాన్ని కలిగిస్తా ఉన్నారో, మనకు వేదన కలిగిస్తున్నారో, నువ్వు చేసే ప్రార్థన ఆ కుటుంబాల్లో చిచ్చు రేపుతుంది. వాళ్ళు ఒకవేళ క్షమాపణ అడిగారా, ఓకే, లేదంటే ఫరో వలె ఐగుప్తు దేశం వలె చీకటిలోనికి వెళ్ళిపోతారు. ఈ సమయంలో మరి మనమందరం కూడా 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే యేసయ్యా యేసయ్యా నీకే నీకే స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు ఎంతో చక్కని వాక్యాన్ని మీరు మాకు నేర్పించారు. మీరు స్థిరపరిచే దేవుడవు, బలపరిచే దేవుడవు. ఈ లోకంలో ఉన్నప్పుడు మేము ఇంకా స్థిరత్వం లేదేమో అనుకుంటూ ఉంటాం, ఇంకా మేము బలపరచబడాలేమో అనుకుంటాం, ఇంకా మేము దిగజారిపోతున్నామేమో అనుకుంటాం. మేము ఇంకా కట్టబడతలేదు, ఇల్లు కట్టబడలేదు, పిల్లలకి పెళ్లిళ్ళు కాలేదు, అనారోగ్యాలు, సమస్యలు, బంధువులతో సమస్య, ఇరుకులు, ఇబ్బందులు. కానీ నువ్వు ఒక అద్భుతం చేయగలిగిన దేవుడవు, నువ్వు స్థిరపరిచే దేవుడవు, బలపరిచే దేవుడవు, పడిపోయిన చోట నిలబెట్టే దేవుడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలిచి జయమిచ్చువాడవు. మేము అనుకుంటూ ఉంటాము వాళ్ళు జయం పొందుతున్నారు, ఆ జయము తాత్కాలికము.
వాళ్ళు నిలబడింది తాత్కాలికము. ఫరోను అతని సైన్యమును నీటిలో ముంచిన దేవుడు. ఫరోను అతని సైన్యమును నీటిలో ముంచిన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాము. శత్రువులు మనలను వెంటాడుతూ ఉండొచ్చు, శోధనలు మనలను వెంటాడుతూ ఉండొచ్చు. ఒకవేళ మన జీవితాన్ని వాళ్ళు వెక్కిరించిన పాలు చేయవచ్చు. కానీ నీ దేవుడు నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు. ఆయన నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. దేవుని ఆలోచనలు ఎన్నో గొప్పవి. హల్లెలూయా. ఆ ఆలోచనలు నీకు అందవు, నీకు తెలీదు. అందుకని దేవా నీ ఆలోచన చేత నన్ను నడుపు అంటూ ఉన్నాడు. 73వ దావీదు కీర్తనలో దావీదు అంటూ ఉన్నాడు, నీ చేయి పట్టి నన్ను నడుపు, నీ ఆలోచన చేత నన్ను నడిపించు. మనం అనుకుంటున్నాం నా ఆలోచన చేత నేను చేస్తున్నాను. కాదు, దేవుని ఆలోచన. పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు. కూర్చున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారు ఏ తలంపుల్లో ఉన్నారో, ఏ ఆలోచనలో ఉన్నారో, ఏ బలహీనతల్లో ఉన్నారో ఓ ప్రభువా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. సమయంలో చక్రవర్తి గారు వచ్చి మళ్ళా ఈ పాట నడిపిస్తారు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. మనమందరం లేచి